ఏంటి కిరాణా షాప్ అంతా ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? అలా ఏం కాదండి. ఇంట్లో జస్ట్ బాంబే రవ్వ, కొంచెం కొబ్బరి పొడి, కసూరి మెంతి అయిపోయిందని చెప్పేసి షాప్‌కెళ్ళాను. ఇవి తీసుకొస్తే అయిపోతది కదా! అక్కడ తినుబండారాలన్నీ చూసి, అరే ఇంట్లో పాపకు కూడా స్నాక్స్ లేవు కదా అని చెప్పేసి కొన్ని లేస్ ప్యాకెట్స్, కొన్ని బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నీ తీసుకొచ్చాను. ఇందులో ఆమె తినేది తక్కువనే. నేను తినేదే ఎక్కువ ఉంటుంది. ఖాళీ టైంలో ఇంట్లో ఏం లేవా అని డబ్బాలు వెతుక్కుంటూ చాక్లెట్‌లు తింటూ ఉంటాను. సో, ఈ విషయం అంతా పక్కన పెడితే జనరల్‌గా ఇలాంటి కొన్ని షాప్‌కెళ్ళే విషయాలు, సామాన్లు తెచ్చే విషయాలు నెల సామాను కాకుండా మధ్య మధ్యలో ఏమన్నా అయిపోతే మన హస్బెండ్స్‌కి చెప్తూ ఉంటాం. అది వెళ్ళి అందుకరాపో అని చెప్పి. వాళ్ళేం చేస్తారు, అది మట్టుకే తెస్తారు. అది అక్కడికి అయిపోతుంది. అదే మనం మట్టుకు అది కాకుండా ఎక్స్‌ట్రా సామాన్లు తెస్తాము. ఎక్స్‌ట్రా పైసలు కూడా అయితాయి. సో, అదంతా ఏంటిదంటే ఈ జీపేలు, ఫోన్‌పేలు వచ్చినప్పటి నుంచి డబ్బులు ఎంత కట్ అవుతున్నాయో అర్థమే కావట్లేదండి. సో, అందులోను మన డబ్బులు ఈ సామాన్లకి పెడుతూ కట్ అయితుండుంటే ఇంకా బాధైతూ ఉంటుంది. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ మీకేమైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్